10th inter degree pass or fail తక్కువ వ్యవధిలో లైఫ్ సెటిల్మెంట్ ఇన్ అబ్రాడ్ కొరకు హోటల్ మేనేజ్మెంట్ అంటే ట్రినిటీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. Staff Selection Commission, various central government ministries, organizations, departments, వాటిలో గ్రూప్ బి అండ్ గ్రూప్ సి పోస్టుల రిక్రూట్మెంట్ కోసం కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అండ్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే హ్యూజ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ మనకి ఈ నోటిఫికేషన్లో కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము. అండ్ నేను చెప్పినట్టుగానే హ్యూజ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, 17,727 వేకెన్సీస్, మోర్ దాన్ 10,000 లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే 7,500 ప్లస్ లాస్ట్ ఇయర్ వస్తే ఇప్పుడు 17,000 ప్లస్, దాదాపుగా 18,000 వేకెన్సీస్ మనకి చాలా మోర్ నంబర్స్. అండ్ ఇవి ఫైనల్ నంబర్స్ కాదు, ఈ నంబర్స్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఫైనల్ సెలక్షన్ అయ్యడానికి ఈ నంబర్స్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఎక్కువ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఈ మధ్య కాలంలో ఎస్ఎస్సి నుంచి మనం చూడొచ్చు సిజిఎల్ కోసం. అండ్ డీటెయిల్స్ ఆఫ్ పోస్ట్ చూస్తే డిఫరెంట్ పోస్టులు మనకి ఇందులో కనిపిస్తున్నాయి. గ్రూప్ బి అండ్ గ్రూప్ సిలో మీకు ఒకవేళ క్లారిటీ లేకపోతే ఇది నోటిఫికేషన్ ఒకసారి చూడండి, డీటెయిల్డ్ గా మీకు కనిపిస్తూ ఉంటుంది. సో వేరియస్ పోస్టులు మీకు ఇందులో వేరియస్ పోస్టులు కావచ్చు. ఇది గ్రూప్ బి అండ్ గ్రూప్ సి పే లెవెల్ 7 నుంచి పే లెవెల్ 4 దాకా మీకు వేరియస్ పోస్టులు కనిపిస్తూ ఉన్నాయి. ఇందులో చూడండి, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, సెంట్రల్ సెక్రటరీ సర్వీస్ లో గ్రూప్ బి పోస్టులు. మీ ఏజ్ లిమిట్ కూడా మీకు ఈ కాలంలో కనిపిస్తూనే ఉంది, ఎంత ఏజ్ అనేది మీకు ఆ కాలంలో మీరు చూడొచ్చు. నెక్స్ట్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇంటెలిజెన్స్ బ్యూరోలో, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ లో, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ లో, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఆర్మ్డ్ ఫోర్సెస్ హెడ్ క్వార్టర్స్ AFHQ అంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ హెడ్ క్వార్టర్స్ లో, అసిస్టెంట్ ఆఫీసర్ సెక్షన్ ఆఫీసర్ మినిస్టర్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో, అదేవిధంగా అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్ అదర్ మినిస్ట్రీస్ డిపార్ట్మెంట్స్, ఇవన్నీ కూడా గ్రూప్ బి పోస్టులు. సో వీటన్నిటికీ వాటి ఏజ్ ఎంత ఉంటుంది, మినిమం మాక్సిమం అనేది మీకు ఏజ్ కూడా అందులో ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, CBDT అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్సెస్, అది కూడా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అండ్ కస్టమ్స్ ఇందులో కూడా. అదేవిధంగా ఇన్స్పెక్టర్ ప్రివెంటివ్ ఆఫీసర్స్, ఇవి కూడా గ్రూప్ బి. అదేవిధంగా ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ మీ గ్రూప్ సి పోస్టులు. బట్ ఇన్స్పెక్టర్ సెంట్రల్ ఎక్సైజ్ కావచ్చు, ఇన్స్పెక్టర్ ప్రివెంటివ్ కావచ్చు, అది గ్రూప్ బి పోస్టులు. ఇన్స్పెక్టర్ ఎగ్జామినర్ కూడా. అదేవిధంగా అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ CBI లో సబ్ ఇన్స్పెక్టర్స్, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫోర్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫోర్స్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ కమ్యూనికేషన్స్ ఇన్స్పెక్టర్, ఇది కూడా సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్, అది మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ కిందకి వస్తుంది. ఇవన్నీ పోస్టులు, ఇవన్నీ కూడా పే లెవెల్ 7 కింద ఉన్నటువంటి పోస్టులు. ఇక పే లెవెల్ 6 కింద ఉన్నటువంటి పోస్టులు చూడండి. పే లెవెల్ 7 కింద మీకు 44,900 రూపీస్ నుంచి 1,42,400 రూపీస్ దాకా మీకు పే అనేది ఉంటుంది. అండ్ పే లెవెల్ 6 కింద వస్తుంది 35,400 నుంచి 1,12,400 దాకా ఉంటుంది. ఆ పే లెవెల్స్ 6 కింద ఉన్నటువంటి పోస్టులు ఏంటంటే ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ CBICలో, రీసెర్చ్ అసిస్టెంట్ NHRCలో, అదేవిధంగా డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్స్ అండర్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, తర్వాత సబ్ ఇన్స్పెక్టర్ నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ NIA, తర్వాత సబ్ ఇన్స్పెక్టర్ ఆర్ జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అండ్ జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ మినిస్టర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్స్, ఇవన్నీ కూడా పే లెవెల్ 6 కింద ఉన్నటువంటి. ఇక పే లెవెల్ 5 కింద ఉన్నటువంటి చూడండి 29,200 నుంచి 92,300 దాకా ఉంటుంది. అందులో ఆడిటర్స్ డిఫరెంట్ దీంట్లో ఉన్న ఆడిటర్స్, అది కంట్రోల్ ఆడిటర్ జనరల్ కావచ్చు, CGDE కావచ్చు, అదర్ మినిస్ట్రీస్ డిపార్ట్మెంట్స్ కావచ్చు. అకౌంటెంట్, అది కంట్రోల్ ఆడిటర్ కావచ్చు, అదర్ అకౌంట్స్ అదర్ డిపార్ట్మెంట్స్ కావచ్చు. అండ్ అకౌంట్స్ ఆర్ అకౌంటెంట్ జూనియర్ అకౌంటెంట్ డిఫరెంట్ మినిస్ట్రీ ఆర్ డిపార్ట్మెంట్స్, ఇవన్నీ కూడా గ్రూప్ సి పోస్టులు పే లెవెల్ 5 కింద. ఇక పే లెవెల్ 4 కింద వచ్చేసి మీకు పోస్ట్ అసిస్టెంట్ అండ్ స్టార్టింగ్ అసిస్టెంట్, సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఆర్ అప్పర్ డివిజన్ క్లర్క్స్ UDCs, సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్స్, ట్యాక్స్ అసిస్టెంట్స్ అండ్ సబ్ ఇన్స్పెక్టర్స్ వేరియస్ డిపార్ట్మెంట్ లో. మీ పోస్టులను కూడా మీరు అప్లై చేసిన తర్వాత మీరు ఫైనల్ సెలక్షన్ కన్నా ముందు మీకు ఇంటిమేట్ చేస్తారు. అప్పుడు మీరు అన్ని కూడా ఆన్లైన్ లో మీ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ వీటన్నిటికి ఇవ్వాల్సి ఉంటుంది. సో దాన్ని బట్టి మీరు ఇచ్చిన ప్రిఫరెన్స్ ని బట్టే మీరు ఏ పోస్ట్ సెలెక్ట్ చేసుకుంటారో, ఏ పోస్ట్ మీరు ముందు ఇస్తారో తర్వాత ఇస్తారనేది మీ మార్కులను బేస్ చేసుకుని మీకు ఈ పోస్టులు అనేది అలాట్ చేయడం జరుగుతుంది. ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ మీరే ఇవ్వాల్సి ఉంటుంది. దాని తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూడండి. ఇందులో అన్ని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లో మీకు గ్రాడ్యుయేషన్ మినిమం క్వాలిఫికేషన్ గా ఉంటుంది. అయితే జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్స్ కి మాత్రం బ్యాచిలర్స్, ఆ పోస్ట్ కి మీరు అప్లై చేసేవాళ్ళు డిగ్రీ ఉండాలి, బ్యాచిలర్స్ డిగ్రీ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ అట్లీస్ట్ 60% మార్క్స్ ఇన్ మ్యాథమెటిక్స్ ఇన్ 12th లెవెల్. మీరు 12th క్లాస్ లో మ్యాథమెటిక్స్ అంటే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్ యూనివర్సిటీలో డిగ్రీ ఉంటే సరిపోతుంది. ఆర్
ఇన్స్టిట్యూట్ విత్ అట్లీస్ట్ 60% మార్క్స్ ఇన్ మ్యాథమెటిక్స్ 12th స్టాండర్డ్. యూనివర్సిటీ గారి ఇన్స్టిట్యూట్ ఎక్కడ మీరు డిగ్రీ చేసుకోవచ్చు. దీంతో పాటుగా డిగ్రీలో ఇంటర్మీడియట్ లో 60% మార్క్స్ మ్యాథమెటిక్స్ లో రావాల్సి ఉంటుంది. లేదు బ్యాచిలర్స్ డిగ్రీ విత్ స్టాటిస్టిక్స్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్స్, మీరు డిగ్రీలోనే స్టాటిస్టిక్స్ చదువుకున్నా పర్లేదు, ఆ డిగ్రీతో చదువుకున్నప్పుడు ఏ డిగ్రీ అయినా ఇంటర్మీడియట్ లో మాత్రం మ్యాథ్స్ 60% మార్క్స్ పాస్ అయినా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంకా స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2 వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్ ఆఫ్ విత్ స్టాటిస్టిక్స్ యాజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అంటారు. ఓకే, స్టాటిస్టిక్స్ డెఫినెట్ గా 3 years లో ఆల్ 6 semesters లో ఒక సబ్జెక్ట్ గా చదువుకొని ఉండాలి. నెక్స్ట్ రీసెర్చ్ అసిస్టెంట్ నేషనల్ హ్యూమన్ రైట్స్ లో కమిషన్ NHRC లో వచ్చేసి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ డిగ్రీ ఉండాలి. అది కాకుండా డిజైరబుల్ అంటే కంపల్సరీ కాదు, బట్ డిజైరబుల్ ఏంటంటే మినిమం 1 year రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఎక్కడైనా యూనివర్సిటీలో కానీ రికగ్నైజ్డ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో కానీ చేసి ఉండాలి. ఇది కాకుండా మిగిలిన ఏ పోస్టులకైనా సరే డిగ్రీ చేసి ఉంటే సరిపోతుంది. ఈ పోస్టులకు అప్లై చేసే వాళ్ళు దానికి తగ్గట్టుగా ఉండాల్సి ఉంటుంది. ఇక ఇంపార్టెంట్ డేట్స్ చూడండి. అప్లై చేసుకోవడానికి 24th జూన్ నుంచి 24th జూలై దాకా మీకు లాస్ట్ డేట్ ఉంది అప్లై చేసుకోవడానికి. ఈ 1 month టైంలో మీరు ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు. అండ్ ఫీ పేమెంట్ చేయడానికి మాత్రం 25th జూలై 25th 11 o'clock వరకు మీరు ఫీ పే చేసుకోవచ్చు. అదే అప్లికేషన్ కరెక్షన్ ఏదైనా చేస్తే, మీరు ఏదైనా కరెక్షన్స్ ఉంటే అప్లై చేసిన తర్వాత దానికోసం విండో ఓపెన్ అవుతుంది. అది August 10th నుంచి August 11th, ఆ 2 days మీకు విండో ఓపెన్ ఉంటుంది, మీరు కరెక్ట్ చేసుకోవచ్చు. ఇక టైర్ 1 ఎగ్జామినేషన్ మీకు సెప్టెంబర్ అక్టోబర్ లో కండక్ట్ చేస్తారు. అండ్ టైర్ 2 ఎగ్జామినేషన్ డిసెంబర్ లో కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి 100 rupees అందరికి, కానీ ఎగ్జామ్షన్ ఉంది. అది ఉమెన్ కావచ్చు, SC కావచ్చు, ST కావచ్చు, ఎక్స్ సర్వీస్ మ్యాన్ కానీ ఎటువంటి ఫీజు లేదు. మిగిలిన వాళ్ళకి మాత్రం 100 rupees ఫీ పే చేయాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్ సెంటర్స్ ఏపీలో ఉన్నటువంటి సెంటర్స్ బ్రాకెట్ లో సెంటర్ కోడ్ కూడా ఇచ్చాము. అండ్ తెలంగాణలో ఉన్నటువంటి సెంటర్స్ మీరు వీడియో పాస్ చేసుకుని ఆ సెంటర్ డీటెయిల్స్ చూసుకోవచ్చు. అండ్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది అంటే ఇందులో 2 levels ఆఫ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. టైర్ 1 అండ్ టైర్ 2 రెండు కూడా కంప్యూటర్ బేస్ లో కండక్ట్ చేసే ఎగ్జామినేషన్ టైర్ 1 లో అండ్ టైర్ 2 లో. అయితే టైర్ 1 అనేది క్వాలిఫైయింగ్ కోసం మాత్రమే. టైర్ 1 లో క్వాలిఫై అయిన వాళ్ళు టైర్ 2 రాస్తారు. ఇక టైర్ 2 లో వచ్చిన మార్క్స్ బేస్ చేసుకుని మాత్రమే మీ ఫైనల్ సెలక్షన్ అనేది ఉంటుంది. సో ఇక టైర్ 1 ఎగ్జామినేషన్ ఎట్లా ఉంటుందో చూద్దాం. టైర్ 1 లో యాక్చువల్లీ దేర్ ఆర్ 4 sections. మీకు 4 section లో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ ఇంగ్లీష్ కాంప్రహెన్షన్. ఒక్కొక్క సెక్షన్ లో 25 questions ఈచ్ ఉంటుంది. సో 2 marks చొప్పున 50 marks ఒక్కో దానికి. సో టోటల్ గా 100 questions అండ్ 200 marks ఉంటుంది. ఈ ఎగ్జామినేషన్ మీకు 1 hour టైం ఇస్తారు. అండ్ చూడండి నెగిటివ్ మార్క్స్ ఉంటాయి, దీనికి 0.5 marks కట్ చేస్తారు. అంటే కరెక్ట్ ఆన్సర్ పెడితే 2 మార్కులు వస్తాయి ఒక క్వశ్చన్ కి, అదే రాంగ్ అయితే అందులో 1/4 0.5 marks డిడక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఎగ్జామినేషన్ అనేది మీకు బోత్ ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది. ఇంగ్లీష్ అండ్ హిందీ 2 language లో మాత్రమే ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇక టైప్ 2 ఎగ్జామినేషన్ చూసుకుంటే టైప్ 2 ఎగ్జామినేషన్ మనకి యాక్చువల్ గా ఈ పేపర్ లో వచ్చేసి మనకి పేపర్ 1, పేపర్ 2 ఉంటుంది. పేపర్ 1 ఇస్ కంపల్సరీ. పేపర్ 2 అనేది కేవలం ఎవరైతే స్టాటిస్టికల్ ఆఫీసర్స్ అప్లై చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే ఉంటుంది. మిగిలిన అన్ని పోస్టులకి మీకు టైర్ 2 ఎగ్జామినేషన్ ఇలా ఉంటుంది. ఈ పేపర్ చూడండి, ఇందులో 2 సెషన్స్ ఉంటాయి. సెషన్ 1, సెషన్ 2 అని 2 సెషన్స్ కండక్ట్ చేస్తారు. సెషన్ 1 లో వచ్చేసి మీకు సెక్షన్స్ ఉంటాయి. ఏమి సెక్షన్స్ అంటే సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3. ఇంపార్టెంట్ చూడండి. సెక్షన్ 1 లో మీకు ఇందులో ఇచ్చినటువంటి సెషన్ 1 లో సెషన్ 1 మార్నింగ్ కండక్ట్ చేస్తారు, సెషన్ 2 ఆఫ్టర్నూన్ కండక్ట్ చేస్తారు. ఈ సెషన్ 1 కి 2 hours 15 minutes టోటల్ టైం ఉంటుంది. సెషన్ 2 కి 15 minutes. సెషన్ 2 అనేది డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్ అంటారు, దీన్ని డెస్ట్ అంటారు. డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్, కంప్యూటర్ లో మీ స్పీడ్ టెస్ట్ చేసుకోవాలి. డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్ డెస్ట్ అంటారు. ఇది ఆఫ్టర్నూన్ ఉంటుంది. సెషన్ 1 అయిపోయిన తర్వాత బ్రేక్ తీసుకుని మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు ఇది ఉంటుంది. దానికి ముందు ఉన్నది మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, అది సెషన్ 1 లో. ఆ సెషన్ 1 లో కూడా మీకు 3 sections కనిపిస్తాయి. సెక్షన్ 1 లో మ్యాథమెటికల్ ఎబిలిటీస్ అండ్ రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. 30 questions ఈచ్. ఇందులో 30 questions అండ్ మాడ్యూల్ 2 లో 30 questions. టోటల్ 60 questions. ఒక క్వశ్చన్ కి 3 marks చొప్పున మొత్తం 180 marks మీకు ఇందులో ఉంటాయి. అండ్ ఇక మీరు సెక్షన్ 2 వచ్చేసి మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ అండ్ జనరల్ అవేర్నెస్, ఈ 2 ఉంటాయి. ఇందులో కూడా ఇంగ్లీష్ లో 45 questions, జనరల్ అవేర్నెస్ 25 questions, టోటల్ 70 questions. ఈచ్ క్వశ్చన్ 3 marks, మొత్తం 210 marks ఉంటుంది. ఇక సెక్షన్ 3 చూడండి. సెక్షన్ 3 లో యాక్చువల్గా 2 ఉంటాయి. మాడ్యూల్ 1, మాడ్యూల్ 2. మాడ్యూల్ 1 అనేది కంప్యూటర్ నాలెడ్జ్ మాడ్యూల్, అది కంప్యూటర్ దగ్గర ఉంటుంది. 20 questions, 3 marks చొప్పున 60 marks ఉంటుంది. యాక్చువల్ గా
ఈ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది మన సెక్షన్ 3 లో పార్ట్. ఇది ఓన్లీ క్వాలిఫైయింగ్ కోసం మాత్రమే, తప్పనిసరి క్వాలిఫై అవ్వాలి. 20 మార్క్స్ ఇది కన్సిడర్ చేయరు. ఫైనల్ సెలక్షన్ ఈ రెండింటిని బేస్ చేసుకుని మాత్రమే, సెక్షన్ 1 సెక్షన్ 2 బేస్ చేసుకుని మాత్రమే ఫైనల్ సెలక్షన్ ఉంటుంది. అదే స్టాటిస్టికల్ ఆఫీసర్ వాళ్ళకి పేపర్ 2 మార్కులు కూడా కన్సిడర్ చేస్తారు. మీకు ఇలా ఉంటుంది. అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ ఏదైతే ఉందో ఇది క్వాలిఫైయింగ్ కోసం మాత్రమే. డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్ రాసే వాళ్ళకి స్పీడ్ టెస్ట్ ఇది అందరూ అన్ని పోస్టులకు అప్లై చేసే వాళ్ళు తప్పనిసరిగా మీరు ఫస్ట్ సెషన్ అయిపోయిన తర్వాత మార్నింగ్ సెషన్ బ్రేక్ ఉంటుంది. తర్వాత మళ్ళీ రిజిస్ట్రేషన్ మళ్ళీ మీరు చూసి లోపలికి ఎంటర్ చేస్తారు. 15 మినిట్స్ టైం ఇస్తారు. దీనికోసం సపరేట్ గా మీరు ఎందులో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇది సో టోటల్ గా 2 hours 15 minutes సెషన్ 1 కి, 15 minutes సెషన్ 2 కి ఉంటుంది. ఇది టైర్ 2. టైర్ 2 ఎగ్జామినేషన్ అనేది ఇంపార్టెంట్. ఇందులో వచ్చిన మార్కులతోనే మీ ఫైనల్ సెలక్షన్ అనేది ఉంటుంది. ఇక స్టాటిస్టిక్స్ అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టులకు ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళు పేపర్ 2 కూడా రాయాల్సి ఉంటుంది. వాళ్ళకి ఇందులో మార్కులతో కూడా ఫైనల్ సెలక్షన్ కోసం కన్సిడర్ చేస్తారు. దీనికి 2 hours పేపర్ ఉంటుంది. ఇది అబౌట్ టైర్ 2 పేపర్. అండ్ చూడండి మరొకసారి చూద్దాం. ఇది కంపల్సరీ. So it will be mandatory for the candidates to qualify all the sessions of paper 1. ప్రతి సెక్షన్ లో కంపల్సరీ మీరు క్వాలిఫై అవ్వాల్సిందే. ఇందులో ఎక్కువ తెచ్చుకుంటారు, ఇందులో తక్కువ తెచ్చుకుంటారు ఉండదు. మినిమం మార్కులతోనే క్వాలిఫై అవ్వాల్సింది. ఆ మినిమం మార్కులు ఎన్ని అనేది తర్వాత చెప్పడం జరుగుతుంది. ఓకే. అండ్ ఇది ఆల్రెడీ చెప్పడం అనేది మీకు పేపర్ 1 విల్ బి కండక్టెడ్ ఇన్ 2 sessions, సెషన్ 1 అండ్ సెషన్ 2 అండ్ సేమ్ డే ఒక్క రోజు చేస్తారు. సెషన్ 1 విల్ బి ఇంక్లూడింగ్ సెక్షన్ 1, సెక్షన్ 2 అండ్ మాడ్యూల్ 1 ఆఫ్ సెక్షన్ 3 అంటే కంప్యూటర్ అందులో కలిపి ఉంటుంది. అండ్ duration of session 1 will be 2 hours 15 minutes and duration of session 2 will be 15 minutes. That's fine. And there will be negative marking. నెగిటివ్ మార్కులు ఎంత అంటే 1 mark. ఇంపార్టెంట్ పాయింట్ టు బి నోటెడ్ ఏంటంటే మీకు ఒక క్వశ్చన్ కి 3 marks వస్తే అదే రాంగ్ ఆన్సర్ అయితే 1 mark అంటే 1/3 మార్క్ డిడక్ట్ చేస్తున్నారు. అంటే చాలా ఎక్కువ మార్క్ డిడక్ట్ చేస్తున్నారు. మీరు 3 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే 3 మార్కులకి ఒక్కొక్క దానికి 9 వస్తాయి. ఒకటి రాంగ్ అయినా కూడా అందులో నుంచి 1/3 పోతాయి మార్కులు. గుర్తుపెట్టుకోండి. సో 1/3 అనేది చాలా ఎక్కువ మార్క్. 1 మార్క్ కట్ అవుతుంది. ఈజ్ ఇంపార్టెంట్. సో చాలా చాలా ఇంపార్టెంట్ గా మీరు నోట్ చేసుకోండి. తెలిస్తేనే పెట్టాలి అని అర్థం. దాని తర్వాత 1 మార్క్ ఉండదు. అదే పేపర్ 2 అయితే మాత్రం ఇది సెక్షన్ 3 ఆఫ్ పేపర్ 1 అండ్ 0.5 మార్క్స్ ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్ ఇన్ పేపర్ 2. దీనికి మాత్రం పేపర్ 2 కి 0.5 ఉంటుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే. నెక్స్ట్ దీని తర్వాత టెస్ట్. మీకు డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్ అని టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఎలా కండక్ట్ చేస్తారంటే చూడండి, ఇందులో కండక్ట్ చేయడానికి 15 minutes టైం ఇస్తారు. 2000 కీ డిప్రెషన్స్ మీరు 15 minutes చేయాల్సి ఉంటుంది. ఓకే. అండ్ ఎలా ఉంటుంది డీటెయిల్స్ అనేది మీరు ఈ సైట్కి వెళ్ళిపోతే అందులో మీకు అర్థమవుతుంది. స్పీడ్ టెస్ట్ గురించి ఫర్దర్ డీటెయిల్స్ ఉంటుంది. టెస్ట్ విల్ బి మ్యాండేటరీ ఫర్ ఆల్ ద పోస్ట్. హౌఎవర్ దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ క్వాలిఫైయింగ్. తప్పనిసరిగా క్వాలిఫై అవ్వాల్సిందే, బట్ కంపల్సరీ. అండ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ చూడండి, ఈ ఎగ్జామినేషన్ చూస్తే ప్రిలిమ్స్ కావచ్చు, టైర్ 1 కావచ్చు, టైర్ 2 కావచ్చు, సెక్షన్ 1 అండ్ సెక్షన్ 2 అండ్ మాడ్యూల్ 1 అంటే కంప్యూటర్ నాలెడ్జ్. అందులో ఉన్నటువంటి పేపర్లు అన్నిటికీ మినిమం మార్క్స్ అన్రిజర్వ్డ్ 30%, ఓబీసీ ఈడబ్ల్యూఎస్ 25% అండ్ ఆల్ అదర్ కేటగిరీస్ 20%. అంటే ఈ మార్కులు వచ్చిన వాళ్ళందరూ క్వాలిఫై అవుతారు అని కాదు. మినిమం క్వాలిఫై అవడానికి ఈ మాత్రం రావాలి. ఎందుకంటే తక్కువ వస్తే యు ఆర్ డిస్క్వాలిఫైడ్ అని రాలేదు మీకు. ఇంతకంటే ఈ మార్కులు వచ్చిన వాళ్ళందరూ క్వాలిఫై కాదు. దీంట్లో నుంచి మళ్ళా వాళ్ళ రిక్వైర్డ్ పీపుల్ తీసుకోవడానికి ఆ పైన కడా మార్క్స్ పెట్టుకొని కడా మార్క్స్ పైన వచ్చిన వాళ్ళు మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మాక్సిమం పర్సెంటేజ్ ఆఫ్ ఎర్రర్స్ అలౌడ్ ఇన్ టెస్ట్ చేసినప్పుడు అదే చూడండి, అన్రిజర్వ్డ్ వాళ్ళకి 20% ఎర్రర్స్ వరకు కన్సిడర్ చేస్తారు. అంటే మీరు టైప్ చేసేటప్పుడు మిస్టేక్స్ చేస్తారు, రాంగ్ గా టైప్ చేస్తారు కదా, పొరపాట్లు అనేది 20% వరకు అన్రిజర్వ్డ్ వాళ్ళకి, ఓబీసీ ఈడబ్ల్యూఎస్ 25%, అదే ఆల్ అదర్ కేటగిరీస్ కి 30% వరకు కన్సిడర్ చేయడం జరుగుతుంది మిస్టేక్స్. ఓకే. నెక్స్ట్ సిలబస్ అనేది డీటెయిల్, ఈ ఎగ్జామ్ కి సంబంధించిన ఫుల్ డీటెయిల్డ్ సిలబస్ మీకు నోటిఫికేషన్ ఇచ్చారు. నోటిఫికేషన్ కోసం మా కింద లింక్ క్లిక్ చేయండి. మీకు తెలుస్తూ ఉంటుంది, డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాము. దాంతో మీకు నోటిఫికేషన్ ఉంటుంది. డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఇచ్చారు. నోటిఫికేషన్ లో 13.9, 13.10 ఈ రెండు దగ్గర మీకు టైర్ 1 13.9, టైర్ 2 13.10 దగ్గర మీకు డీటెయిల్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఆర్ యూ కెన్ గో టు దిస్ వెబ్సైట్. మీకు డీటెయిల్డ్ నోటిఫికేషన్ అంతా కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ ద బెస్ట్ నోటిఫికేషన్ విత్ హ్యూజ్ నంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చాయి. అండ్ ఎగ్జామినేషన్ సీజన్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఆల్రెడీ బ్యాంకింగ్ నోటిఫికేషన్స్, ఎస్ఎస్సి నోటిఫికేషన్స్, రైల్వే నోటిఫికేషన్స్, ఏఎల్పీ టెక్నీషియన్ వచ్చింది. అండ్ గ్రూప్ డి అండ్ ఎన్టీపీసీ నోటిఫికేషన్స్ కూడా రాబోతున్నాయి. ఆల్ ఆర్ ఇన్ పైప్ లైన్. సో ఈ నోటిఫికేషన్ అన్నిటికీ అడ్వైస్ నాట్ ఓన్లీ ఎస్ఎస్సి, అన్ని ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అవుతూ ఉండండి. సో బెస్ట్ వేలో చేసుకుంటారండి. స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ ఇమీడియట్లీ అండ్ గెట్ యువర్ సక్సెస్. ఆల్ ది వెరీ బెస్ట్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.